BS6 అనే రాజ్యం కోసం సెన్సార్లు అనే ప్రాబ్లంతో యుద్ధం చేయడానికి ఇప్పుడు చూపించాను కదా, అవే ఆయుధాలు. సో ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సిన టైం అన్నమాట. అలా ఎందుకన్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది హోండా BS6 వెహికల్. సో మనకి బండి స్టార్ట్ అవ్వగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెక్ లైట్ అనేది ఆఫ్ అయిపోవాలి. ఆఫ్ అవ్వలేదు అంటే బండిలో ఏదో సెన్సార్కి సంబంధించి ఇష్యూ ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆ ఇష్యూ తెలుసుకోవడానికే ఇక్కడ OBD జాక్ కనిపించట్లేదు ఏంటి, ఇక్కడ పోయింది. ఇది OBD కనెక్ట్ చేసుకుని దాంట్లో చూపించిన ఫాల్ట్ కోడ్లోకి వెళ్ళి అవి క్లియర్ చేసుకుంటేనే కానీ లైట్ ఆఫ్ అవుతుంది అన్నమాట. ఒకసారి మీకు ఇదంతా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఛాన్స్ ఉంటే వీడియో తీస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే నేను ఒక్కడే అన్నాను ఈరోజు. లక్కీగా వీడియో తీసేవాడు దొరికాడు నాకు. సో మీకు చూపిస్తాను. ఇప్పుడు OBD స్కానర్ని ఈసీకి కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఎస్, ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఇంజిన్ చెక్ లైట్ సింబల్ ఉంది కదా ఇక్కడ, ఫాల్ట్ కోడ్స్ అని. సో దాన్ని ట్యాప్ చేస్తే ఏ సెన్సార్ అయితే ప్రాబ్లం ఉందో అవన్నీ చూపిస్తుంది. సో 1 by 1 అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్ కొట్టాలి. అప్పుడే మనకి చెక్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది. సో చూపిస్తుంది కదా, ఈ సెన్సర్లన్నీ మనం క్లీన్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. 1 by 1 క్లీన్ చేసిన తర్వాత అవి క్లియర్ చేయాలి. మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్ ఎండింగ్లో. 1 by 1 క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్లియర్ చేయాలి మనం. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. లిస్ట్లో టాప్లో ఉంది కదా క్లియర్ ఈసీ అని, దాని మీద మనం ట్యాప్ చేస్తే మనకి ఈ సింబల్ అనేది పోతుంది, మళ్ళీ రాదు. సో చూసారు కదా, ఇప్పుడైతే సింబల్ అయితే పోయింది. మినిమం ఒక 10 kilometers టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా చెక్ లైట్ అనేది వెలకపోతే మనం క్లీన్ చేసిన సెన్సార్ బాగున్నట్టే. లేదంటే వెలిగిందంటే మాత్రం కంపల్సరీగా రీప్లేస్ చేసుకోవాలి. మీ బండిలో కూడా అలాంటి చెక్ లైట్ వెలుగుతుందా? తీసుకొచ్చేయండి, యుద్ధం చేసేద్దాం.